కొన్ని రంగులు, కానీ దాని వెనుక దాగున్న అర్థం మాత్రం శతాబ్దాల కథ. ఈ కథ బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడుతుంది. పురాణ కథల ప్రకారం రాజా చిత్రకేతు తన కుమారుణ్ణి కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉంటారు. అప్పుడు ఒక ఋషి అతనికి ఒక సూచన ఇస్తారు. భూమిపై తన కుమారుడి రూపాన్ని ఒక చిత్రరేఖ రూపంలో గీయమంటారు. ఆ డిజైన్ పూర్తయ్యాక జీవితం తిరిగి వచ్చినట్టు కథ చెప్తుంది. ఈ కథ ఒక అద్భుతం చూపించడానికి కాదు, కళా, సృష్టి, జీవితం ఈ మూడు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయనే భావాన్ని చెప్పడానికి. భారతీయ పురాణాల ప్రకారం ముగ్గు అనేది దేవతల్ని ఆహ్వానించే ఒక విధానంగా మొదలైంది. ముఖ్యంగా ఇంటి ముందు ముగ్గు వేయడం అంటే సంపద, శుభం, శాంతిని పిలిచినట్టే అని నమ్మకం. అందుకే పండుగల సమయంలో ఇంటి తలుపు ముందు ముగ్గు వేస్తారు. ఎందుకంటే ఇల్లు శుభ్రమైంది అని, మనసు సిద్ధంగా ఉంది అని దేవతలకు చూపించే సైలెంట్ సిగ్నల్ అది. మన భారతదేశంలో ముగ్గు అనేది కేవలం ఒక డెకరేషన్ కాదు, అది ఒక ఎక్స్ప్రెషన్, ఒక వెల్కమ్, ఒక సైలెంట్ ప్రేయర్. ప్రతి ఇంటి ముందు భూమిపై వేసే ఈ డిజైన్ అతిథులకే కాదు, మన మనసుకు కూడా ఆహ్వానం. భారతదేశం అంతా ఒకటే దేశమైనా రంగోలికి వేరే వేరే పేర్లు, వేరే వేరే భావాలు. దక్షిణ భారతదేశంలో దీనిని కోలం అంటారు. ప్రత్యేకంగా తమిళనాడులో ప్రతి ఉదయం రైస్ ఫ్లోర్తో వేసే కోలం చిన్న జీవులకి ఆహారం ఇవ్వడమే కాక డిసిప్లిన్ అండ్ మైండ్ఫుల్నెస్ ని నేర్పుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో దీనిని ముగ్గు అంటారు. పండుగలు వచ్చినప్పుడు ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఏదో లోటు అనిపిస్తుంది. ఇక్కడ ముగ్గు అంటే ప్రాస్పెరిటీ, ఫ్యామిలీ బాండింగ్ మరియు పాజిటివిటీ. నార్త్ అండ్ ఈస్ట్ ఇండియా, రాజస్థాన్లో రంగోలీని మండనా అంటారు. వైట్ అండ్ రెడ్ బ్యాక్గ్రౌండ్ లో జామెట్రిక్ ప్యాటర్న్స్ తో ఇది ప్రొటెక్షన్ అండ్ గుడ్ లక్ కి సంకేతం. వెస్ట్ బెంగాల్లో దీన్ని అల్పన అంటారు. పండుగల సమయంలో దేవాలయాల దగ్గర అల్పన వేయడం ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్. రంగోలీలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది టెంపరీ. రంగులు పోతాయి, డిజైన్ మాయమైపోతుంది, కానీ ఆ ప్రాసెస్ లో వచ్చే పీస్ మాత్రం మనసులో మిగులుతుంది. అది మనకి చెప్తుంది అందం శాశ్వతం కాదు, ఇంటెన్షన్ మాత్రం విలువైంది అని. రంగోలీని మొదట ఫ్యాషన్ కోసం వేయలేదు, అది ఒక రిచువల్, ఒక ప్రేయర్, ఒక ఆఫరింగ్. దేవతల కోసం మాత్రమే కాదు, ప్రకృతి, జీవితం, సమతుల్యత కోసం. అందుకే తరతరాలుగా అమ్మమ్మల దగ్గర నుంచి మన చేతుల వరకు రంగోలీ ప్రయాణం వచ్చింది. ప్రతి రంగోలీలో ఒక అమ్మమ్మ ఓపిక, ఒక అమ్మ ప్రేమ, ఒక ఇంటి ఆశ ఉంటుంది. అందుకే రంగోలీ అనేది కేవలం ఫ్లోర్ ఆర్ట్ కాదు, మన భారతీయ సంస్కృతిలో ఒక లివింగ్ ట్రెడిషన్. అది మన ఇల్లు, మన మనస్సు, శుభానికి తెరిచి ఉంచిన ఒక ప్రవేశ ద్వారం. ఇలాంటి మన సంస్కృతి, మన రూట్స్ చెప్పే ఫీల్ గుడ్ స్టోరీస్ కోసం సైలెంట్ టేల్స్ పై చందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు నిజంగా విలువైనది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.